దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లర బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రెండు పరిశుద్ధ గ్రంథములు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. దేవునికే మహిమ కలుగును గాక. నీతిమంతుల కొరకు వెలుగు. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులో నడిపించడానికి దేవుడి లోకానికి దిగివచ్చాడు. యేసయ్య నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు మనలను వెలుగులోనికి నడిపించడానికి అని వచ్చాడు. అందుకే నీతిమంతులుగా జీవించాలనుకునేవారు, యథార్థమైన హృదయాన్ని కలిగి ప్రభువుని గణపరచాలనుకునే వారి కొరకు ఆయన ఆనందాన్ని విత్తి ఉన్నాడు అట. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, భయపడవద్దు. ఎటువంటి చీకటి సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నా నువ్వు ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన దాన్ని వెలుగుతో నింపుతాడు. యథార్థమైనటువంటి హృదయంతో నువ్వు ప్రభు సందులో సాగిలు పడగలిగితే నీ హృదయంలో ఆనందాన్ని ఆయన విత్తి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలు, భయపడవద్దు. ధైర్యమును కలిగి ప్రభు పాదాలు చేద్దాం. ఆయన పాడైన మన బ్రతుకులను ఆనందముతో విత్తి ఆనందముతో నింపేవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని మనం అందరము కలిగి ప్రభులో సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో జరిగించి నడిపించును గాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామేడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలము ప్రతి ఒక్కరికి నీ బిడ్డలకు అనుగ్రహించండి, బలపరచండి. మేలైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి. దేవా, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. వారికి, వారి కుటుంబాలకు నెమ్మది, సమాధానమును దయచేయండి. అయా, ఈ దినాన్ని ప్రభా చక్కటి బలహీనతలను బట్టి ప్రభా నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ వారికి ఉన్న బలహీనతలను బట్టి వేదన చెందుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదలు ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డల గర్భఫలాలు అనుగ్రహించండి. గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, అయ్యే దేశాల్లో, అయ్యే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభువా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఘనమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, మీకు అప్పగించి ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్.